బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పక్కదారి పడుతున్న సర్కార్ రేషన్. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో 260 క్వింటాల బియ్యం, అంగన్వాడీ కేంద్రాల బాలామృతం ప్యాకెట్లు పట్టివేత. ఈ అక్రమ రేషన్ బియ్యం దందాపై వార్తా కథనాలు ప్రచురించే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం రేషన్ మాఫియా డాన్ గొట్టపు రమేష్కు పరిపాటే. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో పేదలకు అంగన్వాడీ కేంద్రాలకు చేరవలసిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వలపని విజిలెన్స్ మరియు సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. గత ఎంతో కాలంగా పేదలకు అందవలసిన బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అక్రమ రేషన్ మాఫియా డాన్ గొట్టపు రమేష్ గోదాములో ఉన్న అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఎంతో కాలంగా ఈ అక్రమ వ్యాపారం చేస్తూ అధికారులు కళ్ళు కప్పి తిరుగుతూ లాభాపేక్ష ధ్యేయంగా అక్రమ మార్జన సంపాదించాలని ఆపేక్షతో ఈ అక్రమ దందాలు నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ దందాకు తెరదించాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ విజయవాడ వారి ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీ అధికారులచే తనిఖీలు నిర్వహించగా ఈ అక్రమ రవాణా దందా గుట్టు రట్టు చేసి 3 మహేంద్ర దోస్త్ వ్యానులు, 260 క్వింటాల రేషన్ బియ్యంతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారిచే పంపిణీ చేసే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే 4-5 రైస్ బ్యాగ్ మరియు బాలామృతం ప్యాకెట్లు కూడా తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఈ దాడుల్లో సివిల్ సప్లై, రెవెన్యూ సిబ్బంది పాల్గొని గొట్టపు రమేష్ అక్రమ బియ్యం గౌడన్పై కూడా కేసు నమోదు చేశారు. ఈ అక్రమ ముసుగులో ఇంకా ఎవరున్నారో అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారిచే పంపిణీ చేయబడిన అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే 45 బియ్యం ప్యాకెట్లు, బాలామృతం ప్యాకెట్లు కూడా మిల్లులో పెద్ద మొత్తంలో లభ్యం కావడం గమనార్హం.